ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జాషువా బ్రదర్ గారికి, ఆన్లైన్లో ఉండే బ్రదర్ అండ్ సిస్టర్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. యెషయా గారి భార్య కొరకు చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. నీ వాక్యంతో నన్ను మరుగుపరిచి నా కంఠానికి బోరేయండి, నాతో మాట్లాడండి ప్రభా. వినగల చెవులు, గ్రహించగల హృదయము దయచేయమని త్వరగా ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అమృతంలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఒక ఉన్నతమైన స్త్రీమూర్తిని ఈ మధ్యకాల సమయమున మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఒక ప్రవక్త ఉన్నారు, చాలా ప్రభావితమైన ప్రవక్త ఆయన. ఆనాడు ఇశ్రాయేలును ఎంతగానో ప్రభావితం చేసి రాబోయే భవిష్యత్తు గురించి, జరగబోయే యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్య వ్యాప్తి స్థాపన, అలానే యేసుక్రీస్తు ప్రభు వారి మరణము సమస్తమును గూర్చి తెలియజేసిన ప్రవక్త యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త గారి గురించి మనము మాట్లాడితే గనుక ఎప్పుడు కూడా యెషయా అనే ఒక వ్యక్తి గురించే మనము మాట్లాడుతుంటాము. అయితే యెషయా గారి కుటుంబం కూడా ఉందని మనము గమనించాలి. యెషయా కుటుంబం గురించి యెషయా గ్రంథములో రాయబడి ఉందండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను, సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతికి యెహోవాలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఏమంటున్నారండి? ఇదిగో నేను, అలాగే యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు, మేమంతా కలిసి ఎలా ఉన్నామంటున్నారు? దేవుని కొరకు సూచనగా ఉన్నామన్నారు. సూచన అంటే గుర్తండి. దేవుడు మనలను వాడుకుంటున్నాడు, తన పనిలో మేము సాక్షులుగా ఉన్నాము అనే మాట ఇక్కడ వ్రాస్తున్నారు. ప్రియురాల, మనకు గూఢంగా బాగా అర్థం అవుతుంది. ఇంతకీ ఇతనికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? యెషయా గారు గురించి మిగతా విషయాలు ఎక్కడా ప్రస్తావింపబడదు కదా. ఆయన కుటుంబం గురించి అనుకుంటే మీరు అదే అధ్యాయములో మొదట్లో గమనించండి. ఒక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 3. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేషాలాల్ ఆష్బజ్ అను మాటలో సామాన్యమైన అక్షరాలతో దాని మీద రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను, యొబెరెక్యాయు కుమారుడైన జకర్యాయు సాక్షులుగాను పెట్టుదనని నాతో చెప్పగా, నేను ప్రవక్తని యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా. ప్రియులారా, ఒక విషయము గుర్తు చేయాలనుకుంటున్నాను. యెషయా గారికి పుట్టబోయే కొడుకు గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఇది మీరు వాస్తవాన్ని గమనించండి. మీకు ఒక కొడుకు పుడతాడు నాయన, ఆ కొడుకు నీవు ఒక పేరు పెట్టాలి. ఆ పేరు ఏంటంటే మహేషాలాల్ ఆష్బజ్. ఈ మహేషాలాల్ ఆష్బజ్ అనే పేరుకు పుట్టబోయే కొడుకుకు పెట్టాలి అని ఈయన చెప్పినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళారంటే ఆ విషయం తెలుసుకొని ప్రవక్తిని దగ్గరకు వెళ్ళారు. ప్రవక్త యొక్క భార్య ప్రవక్తిని అవుతుందండి. అంటే తన భార్య అయిన ప్రవక్తిని దగ్గరికి వెళ్ళారు. ప్రవక్తిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయ్యి, నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పుట్టబోయే బిడ్డ పేరు దేవుడు ముందే తెలియజేసినప్పుడు ఆ విషయం భార్యకు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ డిస్కషన్ చేసుకుని ఉంటారు. అంటే దేవుని సంకల్పం కొరకు సిద్ధపడుతున్న జంటగా ఉన్నారు కదా. వీళ్ళిరువురు దేవుని సంకల్పాన్ని తమ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధపడుతున్న ఒక తల్లిగా, ఒక తండ్రిగా వీళ్ళు కనిపిస్తుంటే, ఇక్కడ తల్లినే ఎందుకు తీసుకున్నానంటే తల్లి గురించి లోతుగా ఆలోచించాలి అనిపించింది. అంటే ఆ బిడ్డకు ఒక పేరు పెట్టాలి.
అని దేవుడు చెప్పినప్పుడు, అలాగే తన భర్త తన దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏ ప్రిపరేషన్తో బిడ్డను కనాలి అని సిద్ధపడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోబోయేవారు, పెళ్లి చేసుకున్నవారు, ప్రెగ్నెంట్ ప్లాన్ వేసుకున్నవారు, ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈ మాట జాగ్రత్తగా గమనించాలండి. ఎవరైనా దేవుని కొరకు బిడ్డలను కనాలి అని ఏకమవడాన్ని సిద్ధపడుతున్న వారు ఉంటారా? అంత పవిత్రమైన భావజాలను దేవుడు వివాహము గురించి మాట్లాడుతూ అంటారు. వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. హెబ్రీ 13:4 అండి. చాలా పెళ్లి కార్డుల్లో ఒకటే వేస్తాము. అది ఏంటంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని వేస్తారు తప్ప రెఫరెన్స్ పెట్టేస్తారు. హెబ్రీ 13:4 అని పెడతారు. కానీ అది అక్కడితోటి అవ్వలేదండి, అక్కడితోటి స్టాప్ చేయబడలేదు, కంటిన్యూ ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను, ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా సంసార ధర్మాన్ని నిర్మించే మొట్టమొదటి ఆ కార్యక్రమాల తొలిరేయుల పాన్పు నిష్కలమైనదిగా ఉండాలటండి. తద్వారా అక్కడ నుంచి మొదలవుతుందండి వాళ్ళ సంసార జీవిత ప్రయాణంలో వాళ్లకు ఇవ్వబోయే గర్భఫలము చాలా చాలా విలువైనదిగా భావించబడుతుంది. ఆ గర్భఫలము పవిత్రమైనది భావజాలంతో పెంచడానికి వీళ్ళు మానసికంగా ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. అయితే ఆలోచించండి, ఈ భార్యాభర్తలు దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఏకమైనట్లుగా ఉన్నతమైన వారిగా నాకు కనిపిస్తున్నారు. ఆమె భర్త ఆమె దగ్గరకు పోయినప్పుడు గర్భవతి అయ్యింది, ఆ బిడ్డను కన్నది. ఆ బిడ్డకు పేరు పెట్టారు మహేషాలాల్ ఆష్బస్ అని. పేరుకు అర్థము క్రింద పుట్నోట్లో ఉంది చూడండి. దాని అర్థం ఏంటంటే త్వరితముగా దోపుడగును, ఆతృతంగా కొల్లబెట్టబడును. మళ్ళీ అదే చెప్పారు ప్రక్కన కూడా, త్వరితముగా దోపుడగును, ఆతృతంగా కొల్లబెట్టబడును. ఎప్పుడైనా పిల్లలకు పేరు పెట్టాలి అంటే ఆలోచించి పెట్టుకుంటాము. భార్యాభర్తలు మంచి మంచి పేర్లు పెడతారు, మంచి మంచి పుస్తకాలు చూస్తారు, తర్వాత అంతర్జాలంలో చూస్తారు, తెలిసిన వారిని అడుగుతారు, రకరకాల పేర్లు ఏ పేరు పెడితే నా బిడ్డకు మంచిగా ఉంటుందని ఆలోచిస్తుంటారు. అయితే పేరు పెట్టినప్పుడు ఆ పేరు ఎవరైనా పలుకుతున్నప్పుడు మురిసిపోతూ ఉంటాము కదండి. ఆ పేరు ఏ పేరైనా అయితే మనము ఇతరులను అడిగినప్పుడు వారు చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఏ పేరైనా పర్వాలేదండి, దైవకంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ పేరు పెట్టగానే అది పలుకుతున్నప్పుడు ఎంతగానో వినగానే వినసొంపుగా ఉండి ఆ పేరుకు పలుకుతున్నప్పుడు ముచ్చటగా అనిపిస్తుంది మనకి. ఎంతమంది అలాగే చేస్తుంటారండి, పేరు పలుకుతున్నప్పుడు మురిసిపోతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ వారు పేరు పెట్టడానికి సిద్ధమవుతున్నారే, ఆ పేరు పెడుతున్నారు. ఈ పేరుకి ఎంత మంచి అర్థం ఉన్న పేరు అంటున్నారు. మంచి పేరు ఉన్నదండి ఈ పేరుకి. ఎలాంటి అర్థం ఉన్నదండి దీనికి? మహేషాలాల్ ఆష్బస్ అంటే ఆ బిడ్డను పిలుస్తున్నప్పుడల్లా ప్రతిసారి ఒకేసారి ఒరే నాయన మహేషా ఆష్బస్ అని, ఇతడు ఎంత పొడవు పేరు పిలవకపోయినా ఒరే మహేషాలాల్ ఆష్బస్ అని కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ పేరుకు అర్థం తెలిసిన వారు ఖచ్చితంగా ఉంటారుగా. వాళ్ళు ప్రాంతాలు పెట్టబడిన పేరండి అది. ఆ పేరుకు అర్థమే త్వరితముగా నాశనం అవుతుందటండి, ఆతృతంగా కొల్లబడుతుంది. ఏమి నాశనం అవుతుంది, ఏమి కొల్లబడుతుంది అంటే క్వశ్చన్ వస్తుంది అక్కడ. ఆ పేరు పిలుస్తున్న వింటున్న వాళ్లకు ఏమి నాశనం అవుతుంది, ఏమి కొల్లబడుతుంది అంటే దేవుడు ముందుగా చెప్పేశారండి. ఆ బిడ్డకు అమ్మ నాయన అనకముందే అష్షూరు రాజు వచ్చి వీళ్ళను ఏం చేస్తారండి, కొల్లబెట్టుకుని పోతాడు. అంటే ఇశ్రాయేల్ యొక్క భవిష్యత్తు మొత్తము ఎవరిలో కనిపిస్తుందండి? యెషయా గారి యొక్క బిడ్డ పేరులో కనబడుతుంది. గమనించండి.
అలాంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే భార్యాభర్తలు ఎంత ఆలోచించుంటారో నాకు అనిపిస్తుందండి. ఈమె గర్భవతి కాలం అంతా 9 నెలల కాలంలో ఎన్నిసార్లు ఆలోచించి ఉంటుంది. రేపొద్దున నాకు పుట్టబోయే బిడ్డకు పేరు పెడతాను, ఆ పేరు విని నా చుట్టుప్రక్కల వారు, ఇరుగు పొరుగు వారు ఇదేంటమ్మా పేరేంటమ్మా, ప్రపంచంలో నీకు పెట్టడానికి మంచి పేరేమీ లేదా అని అంటే ఏమని సమాధానం చెప్పాలి నేను? ఇదేంటమ్మా ఇలాంటి శాపయుక్తమైన పేర్లు, ఇశ్రాయేలు జాతి శాపాన్ని తెచ్చిపెట్టే పేరేంటమ్మా ఈ బిడ్డకు పెట్టావు అని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పాలి నేను? సమాజం నుండి ఎలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది? ఎన్ని బాధలు, ఎన్ని ఆందోళనలు, సంఘర్షణలు మధ్య లోకములు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటూ ముందుకు సాగిపోయారండి. ఎంత గొప్ప దంపతులండి వీళ్ళు. ఎంత గర్భవతి కాలాన్ని ఎంత చక్కగా వాడబడింది ఈమె, ఈ శ్రీమూర్తి. నిజంగా అందుకే ఆమె గర్భవతి కాలాన్ని ఆవిడ వాడుకుని ఉంటుందండి. గమనించండి. అందుకే ఆమె గర్భవతి కాలాన్ని ఎంత చక్కగా వాడబడింది కనుకనే ఆమె పిల్లలు దేవునికి సాక్షులైపోయారండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుందండి. తర్వాత జరగబోయే వారికి ఏ విధంగా ఇక్కడ ప్రవచించాలో ఈ మాటలు సెలవిస్తున్నారు. యెషయా గారు సెలవిచ్చుతూ అంటున్నారండి. చూస్తాము. అంటే జరగబోయే భవిష్యత్తు గురించి యెషయా ప్రవక్త చూపించడంలో తన బిడ్డలను తనతో పాటు ఉంచుకొని చక్కగా ముందుకు వెళ్ళడానికి మనము చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుందండి. కన్యక గర్భవతి కుమారుని కనును అని విషయం కూడా మనం చూస్తాం కదా. ఆ గర్భవతి కుమారుని కంటుంది అనే విషయాన్ని, అలాగే దేవాది దేవుడు ఇశ్రాయేలుకు జరగబోయే భవిష్యత్తు కార్యాచరణ విషయాలు కూడా రాజుతో చెప్పడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు యెషయా గారు తన కుమారుని కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవారటండి. ఈ విషయాలన్నీ మీరు గమనించండి. అంటే నేను నా కుటుంబము సాక్ష్యంగా ఉన్నాము దేవునికి అని ఇక్కడ అర్థమండి కదా. సాక్షులుగా ఉండాలి అంటే సాధారణమైన సంగతి కాదండి. ఎన్నో వదిలేయాలి, ఎన్నో నేర్చుకోవాలి. సాక్షులుగా ఉండాలంటే ఎంతో సహవాసం కావాలండి, ఎంతో దేవునితో ఎంతో ప్రేమ కలిగి ఉండాలండి. ఇంత చేస్తే తప్ప దేవుని సాక్షులుగా ఉండడానికి సాధ్యపడదు కదా. అంటే ఈ కుటుంబము మొత్తము ఎంత చక్కగా ప్రతి వారి దేవుళ్ళు ఎంత బ్రతికారో గమనించండి. తర్వాత మీరు సొంతంగా అధ్యయనం చేయండి. నేను ఎదురుగా ఎందుకు యెషయా గారి విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాము, ఇంత మీతో షేర్ చేసుకుంటున్నానంటే ఆమె తన బిడ్డకు పెట్టబోయే పేరు తన భర్త ద్వారా తెలుసుకుని, అలాగే ఆ బిడ్డకు పెట్టిన తర్వాత అమ్మ నాన్న అని నోటిలోంచి పదాలు రాకముందే ఎంత నష్టం జరగబోతుంది తెలుసుకుంది ఆ ప్రవక్తిని. ఆ బిడ్డను శాపానికి గుర్తుగా చుట్టుప్రక్కల వాళ్ళు ఒకవేళ నిందించుంటారు, చెడుగా మాట్లాడి ఉంటారు. వీడి పేరు తలంచుకుంటున్న ప్రతిసారి మా భవిష్యత్తు మా కళ్ళ ముందు కనబడుతుంది అని అయ్యో అని బాధపడి ఉంటారు. అయినను దేనికి భయపడక నెరవక తన గర్భవతి కాలాన్ని చక్కగా కాపాడుకుని ఒక చక్కటి బిడ్డకు జన్మనిచ్చి ఒక స్త్రీమూర్తి ఆమె పేరు బైబిల్లో వ్రాయబడలేదండి. గర్భవతి కాలం ఎంత చక్కగా వాడబడాలో మాత్రము వ్రాయబడి ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారండి. అయితే ఈ యెషయా గారు జరుగుతున్నది కూడా మనకి ఎంతో చక్కగా చెప్పారండి. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో చూడొచ్చండి. ఆ తర్వాత యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూడొచ్చు. సమయం లేదండి, త్వరగా ముగిస్తున్నాను. అయితే ఈ ప్రవచనం యేసుప్రభు వారి గురించి రాయబడి ఉన్నదండి. ఈ కన్యక అంటే మరియమ్మ గారు. ఇక్కడ 2 ప్రవచనాలు ఉన్నాయండి. 2 ప్రవచనాలు ఎలాగంటే జరుగుతున్నది జరగబోయేది యెషయా గారు యేసుప్రభు వారి మధ్య 700 సంవత్సరములు తర్వాత జరగబోయేది ఇక్కడ పొందుపరిచిందండి. ఇలాగే అయితే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మహేర్షాల ఆశభాషకుడు అని పేరు పెట్టారు కదండి. ఇక్కడ యెషయా గారి కుమారులు 2
బా మొత్తం కుటుంబం అంతా దేవుని పనిలో చక్కగా సూచనగా ఉంటూ ముందుకు సాగిపోతూ ఈ ప్రవచనానికి యెషయా గారి భవిష్యత్ ఎంతగానో సహకరించిన ప్రవక్తినిగా ఉందండి. ఆమె ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత కలిగి ఎంతో భార్య భర్త పిల్లలు ఒకే మాట మీద ఉంటూ దేవుని పనిలో ముందుకు సాగిపోతూ ఉన్నారండి. ఇట్టి ధన్యతను ఆ శ్రీమూర్తికి కలిగిందండి. ఎందుకంటే ఈమె గురించి మనం ప్రస్తాపించవండి. ఈ పేరు వలన ఆమెకి తన బిడ్డ పేరులో ఎంత శాపాన్ని, ఎంత దేశానికి ఎంత శాపాన్ని తెచ్చిపెట్టేదిగా ఉన్నప్పటికీ దేవుని కొరకు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు తన గర్భఫలాన్ని చక్కగా కాపాడుకుంటూ తన భర్తకి సహకారిగా ఉంటూ తన బిడ్డను మంచి మార్గంలో నడిపిస్తూ తన దేవునికి వారు సాక్షులుగా ఉన్నారండి. ఈ ఈ ప్రవక్తిని ఎంత చక్కటి జీవిత కాలాన్ని ఎంత చక్కగా నిర్వర్తించిందో చెప్పడానికి నేను ఈ యెషయా గారి భార్య గురించి తీసుకుని చెప్పడం జరిగిందండి. ఈ మాటలు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి, దేవా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. నా నోటికి బోరండి నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి వారి హృదయంలో దేవ వాక్యము నాటపడినలుగా సహాయం దయచేయమని త్వరగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.